హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐటైర్స్ పీపుల్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా మన గ్రూప్ సభ్యులందరికీ, మన కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదములు. ఫ్రెండ్స్, ఈరోజు మార్కెట్ క్యాప్ వాల్యూమ్ వచ్చి 3.25 ట్రిలియన్స్ ఉంది. నిన్నటి నుంచి ఈరోజు వరకు 15% పెరగడం జరిగింది. ఇకపోతే పైలో ఏం జరుగుతుందో మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, నిన్నటి వరకు కూడా 0.4849 మీద ఉన్న పై కాయిన్ ఇప్పుడు 0.5357కి వెళ్ళడం జరిగింది. ఇకపోతే రాబోయే రోజుల్లో జూన్ 28న చాలా మంచి కార్యక్రమం ఉండడం జరిగింది. ఆ పైలో దానికన్నా ముందు పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు తెలియపరిచారు. కాకపోతే ఈసారి అంత రిటర్న్స్ ఇవ్వకపోవచ్చు. పెరిగితే $1 వరకు టచ్ అవ్వచ్చు. ఒకవేళ టచ్ అవ్వలేదు అంటే ఖచ్చితంగా ఇదే ప్రైస్లో స్టేబుల్గా ఉండడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, చాలామంది నన్ను క్వశ్చన్స్ వేశారు, సార్ దీనికి తగ్గ ఆన్సర్ చెప్పండి. చాలామంది వ్యక్తులు సిద్రా కాయిన్లు మన వ్యాలెట్ల నుంచి స్కామ్ అవుతున్నాయని, అలాగే సిద్రా కాయిన్లు స్వాప్ చేస్తుంటే కనబడతలేదని, దాని వివరంలో కూడా మీ అందరికీ క్లియర్గా చూపెట్టడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సిద్రా చైన్ నేను లాగిన్ అవుతున్నాను. లాగిన్ అయిన తర్వాత అలౌ యాక్సెస్ అని అడుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, ఓపెన్ అయింది. ఇక్కడ మనం చేయవలసిన పని ఏంటంటే, మన దగ్గర ఉన్న కాయిన్స్ ఎప్పుడు కూడా మాయం అవ్వడానికి అవకాశం ఉండదు. ఎందుకంటే మనం ఎప్పుడైతే 2FAK యాంతికేటర్ పెట్టుకోమో దీంట్లో అప్పటి వరకు కూడా మన కాయిన్స్ పోతూనే ఉంటాయి. ఇకపోతే నా దగ్గర ఉన్న టోకెన్స్ మరి ఎప్పుడూ పోలేదు. అలాగే నేను స్వాప్ చేసి ఉన్న టోకెన్స్ కూడా చూపిస్తాను మీకు. వ్యాలెట్లో చూడండి, ఫ్రీలాన్సింగ్, స్మార్ట్ ఫైనాన్స్, సిద్రా డిజిటల్, గ్లోబల్ లాజిస్టిక్, ఫాల్కాన్ హాబీ, ఈవేవ్ మార్కెట్, ఇవన్నీ కూడా నేను స్వాప్ చేసి పెట్టుకునే. సిద్రా ట్రావెల్ 277, విట్పినిక్స్ 105, సుకూన్ మైండ్ 38, ఎయిర్లైన్ 36, సిద్రా టోగో 817. సుమారు ఈ 700 నుంచి 800 కాయిన్ల వరకు ఉంటాయి. ఇంకా ఉన్నాయి. నేను పెట్టిన కాయిన్స్ మొత్తం ఏమైనా కానీ 15,000 కాయిన్స్ వీటిలలో పెట్టడం జరిగింది. అవి కూడా వేరే దాంట్లో ఉండడం జరిగింది. ఇకపోతే సిద్రా స్కామ్ ఎలా జరుగుతుందో మీకు అందరికి కూడా తెలియపరుస్తాను. ఇక్కడ చూసినట్లయితే స్టార్, ఇక్కడ చూసినట్టయితే గంట సింబల్, ఇక్కడ మీరు టచ్ చేసినట్లయితే ఈ నోటిఫికేషన్ దగ్గర మన ఇండియా IP అడ్రస్ ఉంటేనే మన దాంట్లో స్కామ్ జరగనట్టు, అలాగే ఇతర కంట్రీస్ ఏదన్నా ఇక్కడ పేరు కనిపిస్తే ఖచ్చితంగా మన దాంట్లో కాయిన్స్ కనపడకపోతే ఇదొక మేజర్ ప్రాబ్లం అని తెలుసుకోవచ్చు. ఎప్పుడైతే ఇతర దేశాల పేరు ఇక్కడ కనబడుతుందో, అది సింగపూర్ కానీ, మలేషియా కానీ, నైజీరియా కానీ, అప్పుడు మన దాంట్లో కాయిన్స్ లేకపోతే ఇక్కడ మీకు క్రిస్టల్ క్లియర్గా అర్థమైపోవాలి మన కాయిన్స్ స్కామ్ అయినాయి అని. ఇంకో రకమైన స్కాము ఇక్కడ చూడండి, మీ అందరూ కూడా చాలా గమనించి చూస్తే మంచిదని నేను తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనకు 3 డాట్స్ దగ్గర
కేవైసీ పోర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు చేంజ్ పాస్వర్డ్ 2FAK యాంటికేటర్ కనబడటం జరుగుతుంది. ఇది కానీ మనం పెట్టుకోకపోతే ఖచ్చితంగా మన కాయిన్స్ స్కామ్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఇకపోతే దీంట్లో 2 రకాలు. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ ఒక బ్రౌజర్లో ఉండడం జరిగింది. ఇంకో బ్రౌజర్లో కూడా ఓపెన్ చేస్తే అది ఓపెన్ అవుతుంది. ఇలా 2 బ్రౌజర్లలో ఒకే దాంట్లో 2 లైవ్నెస్లో ఉండకూడదు. ఉన్నట్లయితే మనం లాగౌట్ చేసామా చేయలేదా అనే విషయం కూడా గందరగోళంగా ఉంటుంది. చూడండి, నేను లాగౌట్ చేశాను. ఇక్కడ మరియు ఇక్కడ ఆన్లోనే ఉంది. ఇది కూడా లాగౌట్ చేయకపోతే మనకు మన దగ్గర ఉన్న కాయిన్స్ని యాంటీ ఫిషింగ్ కోడ్ ద్వారాగా వాళ్ళు లాగేసుకోవడం జరుగుతుంది. ఇకపోతే సిద్రా వ్యాలెట్ అంటే సిద్రా యాప్. మీరు ఏదైతే యాప్ యూజ్ చేస్తున్నారో దానికన్నా ముందు మీరు సిద్రా బ్రౌజర్లో యూజ్ చేసుకోండి. కంపల్సరీగా యాంటికేటర్ పెట్టుకోండి. చూడండి, నేను ఇక్కడ డిలీట్ చేస్తున్నాను. చూడండి, ఇక్కడ కూడా ఓపెన్ అయ్యే ఉంది నాది. చూడండి, ఇప్పుడు అన్ని బ్రౌజర్లో మనం లాగౌట్ చేయడం వల్ల ఇవన్నీ కూడా లాగౌట్ అయిపోయాయి. ఇకపోతే మళ్ళీ మనం లాగిన్ చేసేటప్పుడు అలౌ యాక్సెస్ అని అడుగుతుంది. ఇక్కడ ఇది మెయిన్ కాకుండా ఏం చేయాలంటే మీరందరూ కూడా మరొకసారి ఇక చూడండి, ఇక్కడ IP అడ్రస్ న్యూ అకౌంట్ లాగిన్ డిటెక్టెడ్ కంట్రీ ఇండియా. ఈ ప్లేస్లో వేరే IP అడ్రస్ కనపడితే ఖచ్చితంగా కాయిన్స్ స్కామ్ అవుతాయి. ఇకపోతే వ్యాలెట్ నుండి మనం ఎప్పుడైతే వేరే వ్యాలెట్కి పంపించబోయి మనం సిద్రా వ్యాలెట్కి పంపించాల్సింది వేరే వ్యాలెట్కి పంపిస్తే మనం జాగ్రత్తగా లేకుండా ఆ కాయిన్స్ వెళ్ళిపోవడం జరుగుతుంది. చూడండి, నేను మొత్తం లాగౌట్ చేసేసాను. మళ్ళీ చూపిస్తాను. ఇక్కడ కూడా లాగిన్ అడుగుతుంది. చూడండి, ఇలాగా మొత్తం డాటాని క్లియర్ చేసుకున్న తర్వాతే మీ మెయిల్ ID లాగిన్తో అవ్వాలి. అప్పుడు కానీ ఈ 2FAK క్లియర్ అవ్వదు. అప్పుడు కానీ మళ్ళీ 2FAK యాంటికేటర్ కోడ్ అడగదు. అప్పటి వరకు కూడా మీరు ఆ బ్రౌజర్లో అలా ఓపెన్ ఉండడం వల్ల ఏమి సుఖం లేదని చెప్పి తెలియపరుస్తున్నాను. అలాగే చాలామందికి తెలియని విషయం ఏంటంటే మనం చేసే తప్పుల వల్లే మన కాయిన్స్ పోతాయని ఎవరికి కూడా తెలీదు. ఏదన్నా అంటే సిద్రా కాయిన్స్ స్కామ్ చేస్తున్నారు అని అంటారు. ప్రతిదీ స్కామ్ జరగడం జరుగుతుంది. మన లోతుపాట్లు వల్లే సిద్రా కాయిన్స్ స్కామ్ జరగడం జరుగుతుంది. ఇకపోతే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, 2FAK యాంటికేటర్ ఓపెన్ చెయ్యందే అది ముందుకెళ్ళదు. మ్యాక్సిమం మీరు ఎంతవరకు అయితే అంతవరకు మొబైల్ యాప్ అయినా సరే, అది బ్రౌజర్ అయినా సరే, మీరు 2FAK యాంటికేటర్ పెట్టుకోకపోతే చాలా ప్రాబ్లమిటిక్స్ వస్తాయి. అలాగే మీరు ప్రతిరోజు మైన్ చేసిన తర్వాత ఆల్ బ్రౌజర్స్ క్లియర్ చేసేసి లాగౌట్ చేసుకుని ఒక్కసారి చెక్ చేసుకోవాల్సిందిగా తెలియపరుస్తున్నాను. ఇక్కడ మనం మైన్ చేసిన తర్వాత మనం చూడండి, ఇక్కడ ఈ సర్కిల్లో మనం మైన్ చేసిన తర్వాత ఇక్కడ నుండి కేవైసీ పోర్ట్లోకి వెళ్ళి ఇక్కడ లాగౌట్ చేసుకుంటే మనం అన్నీ కూడా లాగౌట్ అవ్వకపోవడం జరుగుతుంది.
మళ్ళీ చూడండి, ఇక్కడ మనీ ఎంటర్ చేస్తే తప్ప మనకు ముందుకు వెళ్ళడం జరగదు. ఇక ఎప్పుడు కూడా సిద్రా కాయిన్ ఎప్పుడు కూడా స్కామ్ జరగడానికి మనం ఇచ్చే అవకాశాన్ని బట్టి అవతల వ్యక్తులు స్కామ్ చేస్తారు. సిద్రా వ్యాలెట్లో 2FA యాంతికేటర్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అది గూగుల్ యాంతికేటర్ అంటారు. ఆ యాంతికేటర్ పెట్టుకుందే ఎప్పుడు కూడా మన కాయిన్స్ జాగ్రత్తగా ఉండవు. మెటామాస్క్ అలాగే సేఫ్పాల్ వ్యాలెట్లో ఎలా సేఫ్గా ఉంటాయో దీంట్లో కూడా ఈ 2FA యాంతికేటర్ వల్ల సేఫ్గా ఉండడం జరుగుతుంది. మీకు అందరికి కూడా క్రిస్టల్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. మీరు చెప్పడం వల్లే ఈ వీడియో నేను చేశాను. మరి నా దగ్గర కొన్న ప్రతి ఒక్క సభ్యుడి కూడా ఎప్పుడు కూడా కాయిన్స్ పోయాయని ఎప్పుడు చెప్పడం జరగలేదు. చాలా మటుకి చాలామంది వ్యక్తులు కూడా మన దగ్గర బై చేశారు. ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ తెలీదు, వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ గురించి తెలీదు. వాళ్ళకి ఓన్లీ వ్యాలెట్ నుండి మెటామాస్క్ వ్యాలెట్కి పెట్టుకోవడం లేదా మెటామాస్క్ నుండి దీంట్లోకి మార్చుకోవడమే తప్ప ఏ ఒక్కటి కూడా వాళ్ళకి తెలిసే అర్హత లేదు. ఎందుకంటే వాళ్ళకి కేవలం పచ్చ బటన్ ఎర్ర బటన్ తప్ప ఇంకో విషయం తెలియదని మీ అందరికీ తెలియపరుస్తున్నాను. ఒకవేళ సిద్రా కాయిన్లు పోయాయి అంటే అవి జెన్యూన్ కాకుండా వచ్చాయేమో అని అంటారు. సార్, ఒకటి, బ్లాక్ చైన్లో ఎప్పుడు కూడా ఫేక్ కాయిన్స్ రావు. దాని సొంత వ్యాలెట్లో ఇక్కడ చూడండి IP అడ్రస్ ఇండియా అని ఉంది. ఇక్కడ చూడండి ఇండియా అని ఉంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఇక్కడ వేరేది ఉంటే అప్పుడు మన కాయిన్స్ కనపడకపోతే ఖచ్చితంగా స్కామ్కి గురైనట్టే. అర్థమైందా ఫ్రెండ్స్? అది గుర్తుపెట్టుకోండి. మనం ఖచ్చితంగా మనం మైన్ చేసిన తర్వాత లాగౌట్ చేసి బ్రౌజర్ హిస్టరీ క్లియర్ చేసేయండి. ఇక్కడ బ్రౌజర్ హిస్టరీ అని ఉంటుంది. ఇంకో డెలీట్ బ్రౌజర్ డాటా, ఇవన్నీ కూడా డెలీట్ చేస్తే ఏది కూడా మీకు అవ్వదు. ఒకసారి మళ్ళీ మనం లాగిన్లోకి వెళ్ళినప్పుడు చూడండి, మళ్ళీ మనం లాగిన్లోకి వెళ్ళినప్పుడు ఆ యొక్క సిద్రా వ్యాలెట్ మళ్ళీ మొదటి నుంచి అడగడం జరుగుతుంది. ఇలాగా ఇది కూడా లాగిన్లో ఉన్నట్టే, ఇలా కాదు. మీరు ఖచ్చితంగా చూసారా, మనం బ్రౌజర్ డాటా క్లియర్ చేసే వరకు జీమెయిల్ ఇవన్నీ అడుగుతుంది. ఖచ్చితంగా మీరు మైన్ చేయంగానే లాగౌట్ చేసేయండి, నష్టమేం లేదు. మరుసటి రోజు మనం ఏ టైం అయితే చేసుకుంటామో దానికన్నా 10 నిమిషాల ముందో 10 నిమిషాల తర్వాతో మీరు చూసుకున్నట్లయితే మీ కాయిన్స్ ఎక్కడికి పోవని క్రిస్టల్ క్లియర్గా తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ సిద్రా గురించి తెలియపరచకపోయినా, మీరు తెలిసినా మీరు ఏం చేసినా సిద్రా అనేది మంచి ప్రాజెక్టు. ఎవరైనా మీకు తెలియకుండా ఇలాంటివి చెప్పడం జరిగితే వాళ్ళకి ఏమీ తెలియదని మీరు గమనించండి. సిద్రా అంటే మామూలు ప్రాజెక్ట్ కాదు, మంచి రిటర్న్స్ ఇచ్చే ప్రాజెక్టు. ఒకప్పుడు పై ఉండేది, దాన్ని చేతులారా చెడగొట్టి జనాల దగ్గర నుంచి 10 రూపాయలకు 5 రూపాయలకు తీసుకుని దాన్ని 250 300కి అమ్ముకున్న రోజులు ఉన్నాయి. వాళ్ళు బాగుపడిందే తప్ప లేనివాడిని బాగు చేసింది లేదు, దాచుకునేవాడిని బాగు చేసింది లేదు. 6 సంవత్సరాల నుంచి కష్టపడ్డవాడిని కూడా బాగు చేసింది ఏమీ లేదని మీరందరూ తెలుసుకోండి. ఇకపోతే ఈ ప్రాజెక్టు ఇంకా సమయం ఉంది కాబట్టి మీరు కొనుక్కున్న వాళ్ళందరూ కూడా దీంట్లో భయంగా ఉంటే సేఫ్పాల్ వ్యాలెట్ని క్రియేట్ చేసుకుని దాంట్లో పెట్టుకుంటే మంచిదని తెలియపరుస్తున్నాను. కొంతవరకు మీ దాంట్లో ఉన్న కొంతవరకు ఆ యొక్క సిద్రా కాయిన్ని సిద్రా టోగో, సిద్రా GLNS, సిద్రా ఫాల్కనోబీ, సిద్రా డిజిటల్ స్కూల్, సిద్రా విక్ఫినిక్స్ ఈ 5 ప్రాజెక్టులలో పెట్టుకుంటే రాబోయే రోజుల్లో ఆ యొక్క కాయిన్ ప్రైస్ పెరిగి మన సిద్రా కాయిన్స్ని ఎక్కువ చేయడం జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్? మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని, మన టెలిగ్రామ్ ఛానల్ని, అలాగే మన వాట్సాప్ ఛానల్ని కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరికి ఇది తెలుస్తుంది. మన దగ్గర
కొనాలనే రూల్ ఏం లేదు. మీరు ప్రతి ఒక్కరికి తెలియపరచడం వల్ల ప్రతి ఒక్కరికి లాభసాకరంగా ఉంటుందని తెలియపరుస్తూ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీ అందరికీ క్రిస్టల్ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇక పోతే మనం అందరం కూడా బాగుండాలనేదే నా కోరిక. ఇది మీ ఛానల్ ఐ ట్రేడర్స్ అంటే పీపుల్ ఛానల్, ఐ ట్రేడర్స్ అంటే మనందరిది. ఇక నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. జై హింద్, జై భారత్. ఈరోజు కూడా సిద్రా ప్రైస్ మార్కెట్లో ఎవరు ఇవ్వనంత ప్రైస్కి మనం ఇవ్వడం జరుగుతుంది. కేవలం ₹5.70 రూబీ ₹5.20. రూబీ కాయిన్ గురించి మంచి న్యూస్ రావడం జరిగింది. ఆ రూబీ కాయిన్ గురించి కూడా నేను నెక్స్ట్ వీడియోలో తెలియపరుస్తాను. రూబీని కూడా మీరు మైన్ చేస్తూనే ఉండండి. దాని డీటెయిల్స్ మొత్తం నేను క్రిస్టల్ క్లియర్గా వియత్నాం కంట్రీ నుంచి మొత్తం నేను డాటా మొత్తం తెప్పించాను. ఆ వియత్నాం కంట్రీలో ఆ స్టూడెంట్స్ ఎలా తయారు చేశారు, వాళ్ళ వాటాలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా తెలియపరుస్తాను. అప్పటి వరకు మీరు మైన్ చేస్తూనే ఉండండి. ఎంతమందికి అయితే అంతమందికి రిఫరల్స్ ఇచ్చుకుంటూ మైన్ చేసుకుంటూనే ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.